హైదరాబాద్ ప్రజాభవన్ ముందు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్లో జోడించారు అధికారులు. నిందితుడు రహీల్ దుబాయ్ పారిపోయేందుకు 10 మంది సాయం చేసినట్టు గుర్తించారు. రహీల్కి సాయం చేసిన అర్బాజ్ సాహిల్లను పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మరో 3 పారిపోయినట్టుగా గుర్తించారు. ఇప్పటికే రహీల్పై ఎల్ఓసీ జారీ చేసిన అధికారులు దుబాయ్లో ఉన్న అతన్ని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. సాయి కిరణ్, చెప్పండి, షకీల్ పేరును చేర్చినట్టుగా కూడా తెలుస్తోంది, ఎల్ఓసి జారీ చేయడం కూడా చూస్తున్నాం. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి కేసులో? బిందు ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ చేశారు అయితే భోజన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు షకీల్ అలియాస్ రాహిల్. అయితే ఈ కేసులో యాక్సిడెంట్ చేసిన తర్వాత అతని స్థానంలో అతని ఇంట్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తిని పోలీసుల ముందు హాజరుపరిచి అతను తప్పించుకున్నాడు. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనకాల తన తండ్రి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఉండి నడిపించాడు. అతన్ని అక్కడి నుంచి తప్పించడం, పోలీసులను తప్పుదో పట్టించడం కింద ఇది పోలీసులు నెగ్లిజెన్స్, దీని మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఇద్దరిని ఎవరైతే అక్కడ షకీల్ కొడుకు స్థానంలో ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేశారు. అలాగే షకీల్ కొడుకును తప్పించినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే షకీల్ కొడుకు దుబాయ్ వెళ్ళిపోయాడు. దుబాయ్ వెళ్ళిపోయిన అతని పైన కూడా లుకౌట్ నోటీస్ జారీ చేశారు. అలాగే ఈ మొత్తం వ్యవహారం నడిపినటువంటి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ మీద కూడా కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో అతని పేరు కూడా యాడ్ చేశారు. సో మరి అతనికి ఎటువంటి నోటీసులు ఇస్తారు ఏంటనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే అతన్ని దుబాయ్ నుంచి రప్పించడానికి కూడా పోలీసులు అయితే చూస్తున్నారు. ఎందుకంటే ఈ కేసును చాలా తీవ్రంగా తీసుకున్న పోలీసులు, ఎందుకంటే అక్కడ యాక్సిడెంట్ చేయడమే కాకుండా పోలీసులని తప్పుదో పట్టించాడు ఏకంగా. అలాగే ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే షకీల్ కాబట్టి సో పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకొని విచారిస్తున్నారు. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.